పిల్లలో వచ్చేసి ఇంతకీ శోభనం జరిగిందా లేదా అనేసి అందరికీ డౌట్ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు దాంతో చందు శ్రీవల్లి అయితే ఏడవద్దు, నేనేం అనలేదు కదా అని ఇంకా భుజంపై అయితే చెయ్యి వేసి ఓదార్స్తూ ఉంటాడనమాట. ఇక శ్రీవల్లి అమ్మయ్య నా కన్నీళ్ళకి బాగానే కరిగిపోయాడులే అని అనుకుంటుందన్నమాట. ఇంకా తన మనసులో వచ్చేసి ఇక మ్యూజిక్ అయితే స్టార్ట్ అవుతుంది. అయితే శోభనం అయినట్టుగా అయితే మాత్రం చూపించలేదు. ఆ తదు ఆ నెక్స్ట్ ఎపిసోడ్లో కార్యక్రమం తర్వాత కంటిన్యూగా అయితే చేయబోతున్నారేమో మరి. ఇక సాగర్ శోభనం గదిలో అయితే కింద కూర్చుని అలక పాన్పు అయితే ఎక్కితే ఇంకా మన వయ్యారి నర్మద వచ్చి అలిగావా చిట్టి చిలక అంటూ ఏడిపిస్తూ ఉంటుందన్నమాట. ఎంత అందమైన భార్యని కళ్ళ ఎదుట పెట్టుకొని ఓ ముద్దు లేదు ఓ ముచ్చట లేదు అని ఇంకా సాగర్ అయితే బాధపడుతుంటే, ముద్దు ముచ్చట వద్దని ఇంకా నేను అనలేదు కదా అనేసి ఇంకా నర్మద అయితే అంటూ ఉంటుందన్నమాట. గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తుంది నర్మద వచ్చేసి. ఇక వీళ్ళు తదుపరి కార్యంలో వీళ్ళు కూడా ఇంకా అందరు కూడా మంచిగా రెడీ అయిపోయి ఇంకా రొమాంటిక్ సాంగ్స్ కూడా వేసుకుంటారనమాట. ధీరజ్ అలాగే ప్రేమ, నర్మద అలాగే సాగర్, శ్రీవల్లి అలాగే చందు, వీళ్ళ ముగ్గురు జంటలు అయితే సూపర్గా అయితే ఉన్నాయి ఈ ఎపిసోడ్లో వచ్చేసి. మీకు అందరికీ నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు